అధ్యక్షతన సింగరేణి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ అసంఘటిత రంగాల్లో ఉన్నటువంటి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రం కొత్తగూడెంలో భారీ సదస్సును ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. ఐఎఫ్టీ నాయకత్వంలో జరుగుతున్నటువంటి సదస్సుని జయప్రదం చేయాలని చెప్పి సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకి విజ్ఞప్తి చేస్తున్నాం. సింగరేణిలో 2013 జనవరి నుంచి హైపవర్ వేతనాలు అమలు కావాల్సి ఉండే సింగరేణిలో హైపవర్ వేతనాలు 13 సంవత్సరాలుగా అమలు చేయకపోవటం వల్ల 35,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఒక్కొక్కళ్ళు లక్షలాది రూపాయల తమ కష్టార్జితాన్ని నష్టపోతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. సింగరేణి యాజమాన్యం దేశంలో ఉన్నటువంటి అన్ని బొగ్గు కంపెనీల్లో హైపవర్ వేతనాలను అమలు చేస్తున్నప్పటికీ కూడా సింగరేణిలో మాత్రం అమలు చేయకుండా మేనేజ్మెంటు మొండికేస్తున్నటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది ఉంది. 2013 జనవరి నుంచి అమలు కావాల్సినటువంటి హైపవర్ వేతనాల్ని ఏరియర్స్తో సహా చెల్లించాలని చెప్పేసి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ సాధన కోసం ఒప్పందం మీద సంతకాలు పెట్టినటువంటి 5 వేజ్ బోర్డు సంఘాలు ఏవైతున్నాయో ఆ సంఘాలు పూనుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. సింగరేణిలో ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఏఐటీసీ ఉంది, ప్రాతినిధ్య సంఘంగా ఐఎన్టీసీ ఉంది, రాష్ట్ర ప్రభుత్వ అధికారం కాంగ్రెస్ అధికారంలో ఉంది. అలాంటి పరిస్థితుల్లో సింగరేణి యాజమాన్యంతో 35,000 మంది కాంట్రాక్ట్ కార్మికులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సరిచేయటానికి ఏ అడ్డంకులు లేవు, సంపూర్ణమైనటువంటి అధికారాలు వారికి ఉన్నాయి. అందుకనే హైపవర్ వేతనాలను అమలు చేయించడానికి పూనుకోవాలని చెప్పేసి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలకి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేయటం అనేటువంటి జరుగుతుంది. సింగరేణిలో పనిచేస్తున్నటువంటి సులభ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ సులభ కార్మికులకు కూడా కనీస వేతనాలు కానీ పిఎఫ్ కానీ చట్టబద్ధమైనటువంటి హక్కులు కానీ ఏవి కూడా అమలు జరుగుతున్నటువంటి పరిస్థితి అనేటువంటి లేదు. అనేక దశాబ్దాలుగా కాంట్రాక్ట్ కార్మికులు సులభ కార్మికులు సింగరేణి యాజమాన్యం మీద ఒత్తిడి చేసి హక్కులను సాధించుకునేటందుకు ఉద్యమాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భాల్లో మేనేజ్మెంట్ మొండిగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితుల్లో మరిన్ని సమరశీల పోరాటాలని నిర్వహించేటందుకు రేపు 1వ తారీఖున సదస్సు అనేటువంటిది ఏర్పాటు చేసుకోవటం అనేటువంటి జరిగింది. కనుక ఈ సదస్సును విజయవంతం చేయడం ద్వారా సదస్సులో మరిన్ని సమరశీల పోరాటాలకి రూపకల్పన అనేటువంటి చేసుకునేటందుకు అవకాశం అనేటువంటిది ఉంది. కనుక కాంట్రాక్ట్ కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం.